నమస్కారం అండి. మనం ఇప్పుడు పాలువాయి భానుమతి గారు రచించిన 'అత్తగారు ఆవకాయ' అనే కథను విందామా? సాధారణంగా మా గ్రామంలో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగమని చెప్పాల్సిందే. విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులో తెలిసిన వాళ్ళో ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు, కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు. నూజివీడు రసాలకాయలు, సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా ఘుమఘుమలాడే ఆవకాయ పెట్టగలరు. ఎటొచ్చి తినడం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా బోటి వాళ్ళకే అవస్థ. పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతుండేవాళ్ళు 2-3 పెద్ద జాడీల్లో. ఈ సంవత్సరం వారింట్లో పెళ్ళిళ్ళు 2-3 జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు ఆవకాయ గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు, ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది. కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో. అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆవహా ఊరుహా వేణుమా అంటే వేండ అబ్బా, ఎప్పుడు ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి. ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్దకించేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడటం మొదలెట్టాయి. ఈ సంవత్సరం వంటయ్యరు ఏది చేస్తే అది తిని నోరు మూసుకుని ఊరుకోవాలి కాబోలునని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరూరడం మొదలెట్టింది. ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు. ఆహా, ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆ ఆవకాయకేం భాగ్యం అండి, మాకు ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా. ఆ వచ్చిన వాళ్ళు అందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త. రోజులు మారాయి. అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే, ఈ సంవత్సరం మన ఇంటికి వస్తుందో లేదో అని నేను అనుకుంటుంటే, అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ, నాకు వద్దనే వద్దు, నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటుండు అన్నారు మావారు ఎగతాళిగా. అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది కూడా మర్చిపోయి అయ్యరగాడు చేసే ఈ పచ్చళ్ళు తినటం చాలా కష్టం, ఆవకాయ ఉంటే బాగుండేది అనడం మొదలెట్టారు. మా అత్తగారు మెడలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు. మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది, మాకు సహించదు. అందుకే ఆమె మడిలో ఒక మూల దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడీని ఎవరూ ముట్టుకోపోవటానికి కారణం. మావారు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని కలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పడేశారు. మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం. తర్వాత నన్ను అడిగింది, అబ్బాయి ఊరగాయ ఎలా ఉందన్నాడు అని. చాలా బాగుందన్నారు, కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయడం, ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను. బ్రహ్మ విద్యటే నీదంతా చోద్యం మరీను, ఎవరినో ఎందుకు అడగడం, ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య గనక నాకు తెలియక అడుగుతా, అయినా అంత కారం అంతే నూనె వేసిన ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ మీరంతా లొట్టలు వేస్తూ తింటూ ఉంటే నా కళ్ళ వెంట నీళ్లు కారుతాయి, అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను. అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు ఏం గతిగాను ఉంటా, నే పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ. నా ప్రాణం లేచి వచ్చినట్టయింది. అంతకంటేనా, మీరు గనక ఆవకాయ పెడితే ఇంకా మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా. నీదంతా చేదస్తమే మరీను, ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ, ఏం బ్రహ్మ విద్య అంటాను, నిమ్మకాయంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు. అంతే అంతే అన్నాను. ఆవిడ ఏమనుకుందో అర్థం కాని నేను. కానీ నాకు సందేహం కలిగింది. మా అత్తగారు పుట్టినిల్లు చెంగల్పట్టు, మెట్టినిల్లు నంద్యాల.
ఆవకాయకు మా అత్తగారికి ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను. అడుగుదాం అనుకున్నాను. మళ్ళీ ఆక్షేపిస్తోంది అనుకుంటుందని ఊరుకున్నాను. అయితే ఏమేం కావాల్సి ఉంటాయి వస్తువులు ఆవకాయ వేయడానికి అని అడిగాను. తెల్ల కాగితం పెన్సిలు చేతపుచ్చుకుని ఆవిడ గారి గుమస్తాలాగా. వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలు వేసుకుని ఒక్క క్షణం ఆలోచించారు. మామిడికాయలు కావాలిగా అన్నాను మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ. అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ. నేను తెల్లబోయి ఆమెకేసి చూశాను. 15 ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్టు పెట్టుకుని ఇంకా కాయలెందుకే మనకు అన్నారు చిరునవ్వులు ఒలకపోస్తూ. అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను. ఓ భేషుగ్గా చేయొచ్చు. ఆవకాయకు కావాల్సింది మామిడికాయేగా. ఏ కాయ అయితేనే. మన తోటలో దక్షిణ వైపు చెట్లన్నీ భేషైన కాయలు కాస్తాయి. పడమటి వైపు చెట్టు ఎంత కండగల కాయ అనుకున్నావు. పోయిన సంవత్సరం తోటంతా విరగ్గాసాయి కాయలు. మరీ 400 ఎక్కువ చెప్పి కౌలుకి ఇవ్వవే అంటే విన్నావు కాదు. వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా? మన తోటవాడు చెప్పాడు. ఈ సంవత్సరము అంతే. వాడికి ఇంకా లాభం వస్తుంది. అట్లా కాసింది. 5,000 చాలు. పోనీలేండి, ఏటా కౌలుకు తీసుకునేవాడు 4 డబ్బులు సంపాదించుకోనివ్వండి. పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను. ఇస్తాడు, మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు. అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా. 5,000 కాయలు అడిగి పుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసిబట్టలు వేసి కూర్చుంటూ. అయితే 5,000 కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా. కాకపోతే మీ చెల్లెళ్ళ ఇళ్లకు ఇంకా తెలిసిన వాళ్ళ ఇళ్లకు పంపాల్సి ఉంటుందిగా. కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మన ఇంటికి. వాడిని మట్టుకు 5,000 కాయలు అడగాల్సిందే. డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలువాడి మీద కత్తిగట్టిన మా అత్తగారు. 5,000 కాయలు వాడు ఇవ్వడేమో. మామూలుగా వాడు ఇవ్వాల్సిన కాయలు 1000. నేను 500 కాయలు చాలు అన్నాను. ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగినపల్లి పళ్ళు పంపుతుంటారు కదా. ఇంకా మన తోటలోని పళ్ళన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించమన్నాను. మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను. నీదంతా చోద్యమే. నీవు అడక్కపోతే నేను అడుగుతానుండు అన్నట్టు వాడి పేరేమిటే? జటాయువా జానకిరామా? నాకు పక్కున నవ్వొచ్చింది. ముసలి వాళ్ళందరికీ జటాయు అంటే ఎందుకో అంత అభిమానం అనుకుని వాడి పేరు జటాయువు కాదు, జానకిరాము కాదు, దశరథుడు అన్నాను నవ్వు ఆపుకుంటూ. ఏ అతిరథుడో ఎవడి జ్ఞాపకం. వెంటనే వాడికి కబురు పంపి పిలిపించు. వాడి చేత 5,000 కాయలు కక్కిస్తాను. 15 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకుని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఇస్తే ఎట్లాగంట అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన ప్లేటర్ గారికి మళ్ళీ. ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా, నూనె కావద్దు అన్నాను. ఎందుకు అన్నారు. ఎందుకేమిటి, ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ. వేస్తారు సరే, నూనె కొనడం ఎందుకు? మన తాండ్రం చేలో పండిన నువ్వులు 8 బస్తాలు ఏమయ్యేట్టు? మన ఇంటికి సంవత్సరానికి 6 బస్తాల నువ్వుల నూనె చాలు. పై 2 బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు. ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు. అయితే 2 బస్తాల నువ్వుల నూనె 5,000 కాయలకు కావాలంటారు అన్నాను వ్రాసుకోబోతూ. అబ్బే ఎందుకే, 1000కి సేరు నూనె, 5,000కు 5 సేర్ల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు. పప్పు నూనె కదూ అన్నాను. ఏం పప్పు? కందిపప్పు. ఎందుకేని ఇదంతా చేదస్తం? ఇంట్లో ఉండే నూనె చాలు. మొన్న ఆడించిన 6 సేర్ల నూనె అలాగే ఉందిగా. అసలు నూనె ఎక్కువ వేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు. ఆవకాయ అడ్రస్ తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టుకు రాసుకోవడం మొదలెట్టాను. మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను. మరి కారం అన్నాను. అది అంతే. మన చేలో పండిన మిరపకాయలు 5 బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి. 1 బస్తా మాత్రం వాడుక్కు బయట ఉంచాను. అయితే మిగతా 4 బస్తాల మిరపకాయల కారం 5,000 కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా. ఇంకా నయం. అయ్యో పిచ్చి పిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి 2 కూరల బోసి నోటితోనూ విరగబడి నవ్వారు. మరి ఎంత కారం కావాలంటారు? కొట్టించాలిగా కారం అన్నాను. ఎందుకే నీదంతా సింగినాథం మరీను.
కారం కొట్టించడం మా తాతల నాడే లేదు. ఇప్పుడెందుకు? మిషన్కు వేయిస్తే సరి. ఒక్క వీసకాయలు చాలు. మాకసలు కారం సహించదన్నానుగా. మరి వీసకాయల కారం 5,000 మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక. నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే. చాలకేమొచ్చిందే? ఈ ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నేను వేయనమ్మా. అంతగా చాలకపోతే తర్వాత వేసుకోవచ్చులే. మొన్న నేను నిమ్మకాయకు అసలు కారమే వేయలేదు. చూసావుగా, అయినా నాలుక చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు. మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను. అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటారు అన్నాను, కారం చాలదనే సందేహం వదలక. ఓ, భేషుగ్గా వేసుకోవచ్చు. నిమ్మకాయకి వేయడంలా ఉప్పు కారం కావాలంటే అంతే. నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు మళ్ళీ. అయితే మరి ఆవపిండో అన్నాను. అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను. ఆవాలు మాత్రం కొనాలి, మిగతా అన్నీ మన ఇంట్లో ఉన్నాయి. ఉప్పు, పసుపు, మెంతిగింతి, ఆవపిండి మనకి ఎంత సహిస్తే అంతే వేసుకోవచ్చు. 5,000 కాయలకు ఒక సేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం. ఎక్కువైతే వేడి చేస్తుంది. నన్ను అడిగితే ఉప్పు ఎంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత, అవన్నీ ఎంతో నూనె అంత, నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంత అని ముగించారు అత్తగారు. ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకున్నాను. అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను. వాడిని పిలిపించు తక్షణం. వాడితో మాట్లాడో పోట్లాడో 5,000 కాయలు తీసుకున్నదాకా నిద్ర పట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారుల గోచి సర్చేసుకుంటూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు. నేను అత్తగారి ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను. దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి అత్తగారి ముందు నిలబడ్డాడు. నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను వదిలినట్టు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీదకి వెళ్ళి కూర్చున్నాను. మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్కు మళ్ళీ దశరథుడితో వాదిస్తుంది. వాడి కాలికి వేసి మెడకు వేసి చివరకు 5,000 కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారామె. ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది. దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు. అయితే అమ్మగారు, 5,000 పండ్లయితే నేను ఇస్తాను, అప్పుడప్పుడు కాయలు ఏం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతున్న దశరథుడు. ఆవకాయ వేస్తాన్రా, ఆవకాయ. అయినా ఏం చేస్తామో నీతో చెబితేనే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు. అది కాదండి అమ్మగారు, 5,000 పండ్లు వేస్తాం, కాయలుగా కావాలా అని అడిగానండి. ఇప్పటికే బాగా ముదిరి పండుబారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు. ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది. మా అత్తగారు పండు ఆవకాయ పెట్టబోతారేమోనని భయపడ్డాను. ఆ ముదిరి పండుబారిన కాయలు పిల్లలు తింటారు కానీ నువ్వు మాత్రం 5,000 కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకోను, జాగ్రత్త అని మా అత్తగారు దశరథుణ్ణి పంపించేశారు. మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి. ఏమన్నాడు అన్నాను ఏమీ విననట్టు. ఏమంటాడు? కుక్కిన పేనల్లే దక్కి మూయిశాడు. 5,000 కాయలును, లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను. వచ్చే ఏడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారా అంటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు. నేను గుడ్లు అప్పచెప్పి ఆమెకేసి చూస్తూ ఉండిపోయాను. మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లి బాదిని నిద్రలేపారు. వంట చేసే అయ్యరు పక్కింటి నుండి 2 కత్తులు, ఎదురింటి నుండి 2 కత్తిపీటలు, ఇంట్లో మూలబారేసిన మొద్దు కత్తులు, తుప్పు పట్టిన కత్తిపీటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళు, నేను, మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం. 5,000 కాయలు పెరటివైపు వరండాలో రాసిపోసున్నాయి. మా అత్తగారు ఆ రాసి చూస్తూనే, చాలా కాయలు వచ్చాయే, మనం 5,000గా అడిగింది, వేధవ భయపడి 10,000 కాయలు కక్కినట్టున్నాడే అన్నారు. వాడు ప్రస్తుతం కక్కింది 5,000 కాయలే అన్నాను నవ్వు ఆపుకుంటూ. మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. మొదటి రోజు 200 కాయలు, రెండో రోజు 300 కాయలు తెగేసరికి 2 కత్తులు పిళ్ళు విరిగాయి. ఒక కత్తి పూర్తిగా 2 తొనకలైంది. 2 కత్తిపీటలు వంగిపోయాయి. మిగతా 4,500 కాయలు పండ్లైపోయాయి మూడో నాటికి. మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది. పోనీ ముందు 500 కాయలకు పిండి నూనె వేయండి అన్నాను. అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉస్సూరుమంటూ. అంతే చేయాలి, వేధవ పండుబారిన కాయలిచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు.
వాడేం దగా చేయలేదు. వాడు ముందే చెప్పాడు పండుబారాయి కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్నంతా దిగమింగుతూ. అదేలే. అయితే ముందు ఈ ముక్కలకు కారం ఉప్పు పిండి పట్టిస్తాను ఏ అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా. 500 కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి. ఇంట్లో ఉన్న చిన్న జాడీలు 4 తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను. పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ 4 జాడీలకు పట్టించడం మొదలెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి. 4 జాడీలు నిండిపోయాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో 4 జాడీలు టౌన్ నుండి తెప్పించి ఆవిడ ముందుంచాను. మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన 4 జాడీలకు సరిపోయాయి. 500 కాయలకే 8 జాడీలైతే 5000 కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకుని హడలెత్తిపోయాను. 8 జాడీల్లోనూ గుప్పెడు గుప్పెడు కారం ఉప్పు ఆవపిండి వేసి ఒక్కో జాడీకి 2 గరిటెల నూనె పోసి మూత పెట్టి కృష్ణా అంటూ లేచారు మా అత్తగారు. ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను. ఆహా, ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నది మా అత్తగారు చేయి కడుక్కుంటూ. ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసుండేదాన్ని అనుకున్నాను మనసులో. వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ చేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్లకు తెలిసిన వాళ్లకు కబురు పంపాను. ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు మరుదులు అందరూ పిల్లా జల్లతో సహా వచ్చేశారు. అంతా భోజనానికి కూర్చున్నారు. మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు. ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది, మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు, మామిడి పళ్ళ ముక్కలున్నాయి బూజు పట్టి. మా అత్తగారి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. కథ పేరు అత్తగారు ఆవకాయ. రచించిన వారు పాలువాయి భానుమతి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.